నేను దేవుణ్ణి అడిగాను, ఎందుకు నన్ను సమస్యాత్మకమైన నీళ్ళలో నడిపిస్తున్నారు అని. ఆయన చెప్పాడు, ఎందుకంటే మీ శత్రువులకు ఈత రాదు గనక. నేను మరలా దేవుణ్ణి అడిగాను, ఎంతో కష్టపడుతున్నాను కానీ ఎందుకు విఫలం అవుతున్నాను. దేవుడు చెప్పాడు, ఎందుకంటే నీవు ఇప్పుడున్న స్థాయి లేదా ఎదుగుదల సవాళ్లను ఎదుర్కొని ఇబ్బందులను అధిగమించడం ద్వారా వచ్చినవని గుర్తు చేసుకో. ప్రతి వైఫల్యం విజయానికి సోపానమని దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను దేవుణ్ణి మరలా అడిగాను, జీవితం బాధ మరియు నిస్సహాయతతో నిండినట్లు కొన్నిసార్లు ఎందుకు అనిపిస్తుంది అని. దేవుడు చెప్పాడు, ఎందుకంటే నీ బలహీనమైన క్షణాల్లో నేను నీ ప్రక్కనే ఉంటాను అని నువ్వు తెలుసుకోవాలి. నీకు కలిగిన ఆవేదనలో కూడా ఒక మంచి వ్యక్తిత్వానికి కావలసిన ఆకృతిని ఇస్తాను. నీ నిస్సహాయతలో కూడా నా శక్తిని నీ పట్ల పరిపూర్ణంగా ప్రదర్శించడానికి ఉపయోగిస్తాను. నేను దేవుని అడిగాను, నేను సెటిల్ అయ్యాను అనుకున్న మరుక్షణమే నాకు ఎదురు దెబ్బలు ఎందుకు ఎదురయ్యాయి అని అడిగాను. దేవుడు చెప్పాడు, ఎందుకంటే నిరాశలో మీరు విశ్వసించడం నేర్చుకుంటారు, పరాజయాలలో మీరు పట్టుదల నేర్చుకుంటారు. చివరిగా నేను దేవుని అడిగాను, నేను ఎప్పుడు గందరగోళంగా ఏదో కోల్పోయినట్లు ఎందుకు భావిస్తున్నాను అని. దేవుడు సమాధానం చెప్పాడు, ఎందుకంటే మీరు మీ జీవితంలో నా ప్రణాళికను పట్టించుకోలేదు. మీరు నాపై దృష్టి పెట్టినప్పుడు నేను మీ మార్గాన్ని సుగమం చేస్తాను మరియు మీకు స్పష్టమైన మార్గాన్ని అందిస్తాను. నన్ను నమ్మండి, నేను నిన్ను సృష్టించిన సృష్టికర్తను. ప్రతిదీ నా నియంత్రణలో ఉంటుంది.